జన్మానంతరము నా నా రక్షణ లభించును అంటాడు. అర్హులైననేమి నిరుపేదలైననేమి నా కటాక్షములకు అందరూ పాత్రుని. అంటే నిరుపేదలని ఐశ్వర్యవంతులని ఉండదు ఇక్కడ. అక్కడ ప్రవేశించగానే భగవంతునికి సంబంధించిన మన అర్హత ఏమిటి అంటే, గుళ్ళో ప్రవేశించిన, షిరిడీలో ప్రవేశించిన, ఆయన గురించిన తలంపు ప్రవేశించిన, భగవంతుడు దయకి మనం అందరము పాత్రులమే. నేను పాపాత్ముడు కాబట్టి గుళ్ళోకి వెళ్ళకూడదేమో, లేకపోతే నేను పుణ్యాత్ముడు కాబట్టి నాకు ఎక్కువ అధికారం ఉందేమో అనుకోవడానికి అవకాశం లేదు. అంటే మన అర్హతల గురించి భగవద్ధ్యానం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు. నాకు అర్హత ఉందా లేదా, ఈ కులం వాళ్ళకే ఉందేమో, ఆ కులం వాళ్ళకి లేదేమో, నేను ఆడవాన్ని కాబట్టి లేదేమో, నేను వితంతువుని కాబట్టి లేదేమో, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి లేదేమో, లేకపోతే నేను ఏదో ఒక వృత్తిలో ఉన్నాను, మాంసం అమ్ముకునే వృత్తిలో ఉన్నాను, నా కుల వృత్తి ఇది చేయడం వల్ల నాకు ఈ పూజ చేసే అర్హత లేదేమో.